హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చైల్డ్స్ ఫ్యామిలీ టేల్స్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. మీలో మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూసారనుకోండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అదేవిధంగా వీడియోని ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి, లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా ఫ్రెండ్స్. ఇంకా ఈ వ్లాగ్ వచ్చేసి ఏంటంటే థర్స్డే రోజు వ్లాగ్ అనమాట. అంటే పిల్లలు వెళ్ళిపోయాక నేను వ్లాగ్ అనేది స్టార్ట్ చేశాను. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయాక ఫ్రెష్ అప్ అయిపోయి ఫస్ట్ పూజ అయితే చేసేసుకున్నానండి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే నేను లంచ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. పన్నీర్ కర్రీ వండుకుంటున్నానండి. ఎందుకంటే మా పిల్లలకి ఆ రోజు ఏంటంటే లంచ్ బాక్స్లోకి పులిహోర చేశానన్నమాట. ఇంకా నేనైతే ఆ పులిహోర తినలేను. ఇంకా అందుకోసమే కొంచెం పన్నీర్ కర్రీ అయితే పన్నీర్ ఉండే, ఇంకా అందుకోసం అన్నట్టు పన్నీర్ అయితే వండుకుంటున్నాను. ఇంకా పన్నీర్ వండేసుకొని రైస్ కూడా వండేసుకున్నానండి. రైస్ వండేసిన తర్వాత ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇది పప్పు అన్నమాట. బొబ్బరి పప్పును పెసరపప్పు నానబెట్టానండి. మార్నింగే నానబెట్టాను. ఇంకా అది కడిగేసి ఆరబెట్టేశాను. ఫ్రెండ్స్, ఇదిగోండి పప్పు అయితే నానిపోయిందనమాట. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేయాలి. మా పిల్లలు వచ్చేలోపు ఈ పిండి పట్టేసుకొని రెడీ చేసుకొని పెట్టుకొని అనుకో, వాళ్ళు ఫ్రెష్ అప్ అయ్యేలోపు నేనైతే వడలు వేసేయచ్చు అనమాట. ఇంకా అందుకోసమే వచ్చాను. ఇప్పుడు ఎట్లాగో 2:45 అవుతుంది కదా. ఇవి గ్రైండ్ చేసి అన్నీ రెడీ చేసుకొని పెట్టుకునేసరికి ఎట్లయినా 3:15 to 3:20 అలా అవుతుంది. ఇంకా వాళ్ళు వచ్చిన తర్వాత వీడిగా వడలు వేసేయడమే. మీకు కూడా కావాలనుకుంటే రండి మా ఇంటికి, ఓకేనా? బాయ్. ఒక 1 అవర్ ఆరబెట్టిన తర్వాత ఇదిగోండి గ్రైండ్ అయితే చేసేసానండి. గ్రైండ్ చేసేసి ఇంకా అందులో కావాల్సినవన్నీ వేసేసుకొని కలిపి అయితే పెట్టేసుకున్నాను. ఇంకా కలిపి పెట్టుకున్న తర్వాత పిల్లలు వచ్చాక వేయాలన్నమాట. ఇంకా పిల్లలు కూడా వచ్చేసారు. ఈవినింగ్ 10 to 4 అలా వచ్చేస్తారు. ఇంకా వాళ్ళు వచ్చాక ముందు ఒక 10 minutes ముందే స్టార్ట్ చేసేసానండి. ఇంకా స్టార్ట్ చేసేస్తే ఇదిగోండి ఒక ట్రిప్ అయితే వేసేసాను, అయిపోయినాయి. ఇంకా వాళ్ళకి సరిపోయాయి అన్నమాట. అది ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే అవి తినేశారు. తిన్న తర్వాత యాక్చువల్గా ఏంటంటే వెనస్డే రోజు కొంచెం సేమియా చేసిండే అనమాట. నేను ఆ వ్లాగ్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఆ వ్లాగులో కొంచెం చేసిన సేమియా ఉంటే కొంచెము దాంట్లో ఇంకా కొన్ని పాలు పోసి దాన్ని రీమేక్ చేశాను అనమాట. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మా పిల్లల బాక్సెస్ క్లీన్ చేస్తున్నానండి. సడన్గా పప్పు ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి అంతేగా, చట్నీతో తినేస్తాం మేము. పన్నీర్ కర్రీ చేసుకునేవాడిని మాకు సాయంత్రం అదే. ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా ఆ రోజు మా చిన్న పాపకి కూచిపూడి డ్యాన్స్ ఉంటుంది అన్నమాట. ఇంకా తను కూడా రెడీ అవుతుంది. ఇంకా తను రెడీ అవుతుంటే నేనైతే పిండి కలుపుకుంటున్నాను నైట్ చపాతీలోకి. ఎట్లాగో మార్నింగ్ నేను వండుకున్న రైస్ కూడా ఉంది, కొంచెం వైట్ రైస్. ఇంకా అందుకోసమే అందరి కోసం అన్నట్టు చపాతీ పిండి అయితే కలుపుతున్నాను. ఇంకా కలిపేసి మా చిన్న పాపని తీసుకొని వెళ్ళి డ్యాన్స్ క్లాస్ దగ్గర డ్రాప్ చేసి ఇంకా నేను మా పెద్ద పాప వచ్చేసి ఇక్కడైతే వాకింగ్ చేస్తున్నామండి. ఇది మా కింద కమ్యూనిటీ అనమాట. ఇంకా అక్కడే వాకింగ్ చేస్తాము, బయటికే వెళ్ళాము. ఒక్కొక్కసారి బయటికి వెళ్తాము, అది వీకెండ్స్కి బయటికి వెళ్తాం తప్ప డైలీ మాత్రం కిందనే చేస్తాం. ఇదైతే కంపల్సరీ అండి. డైలీ వాకింగ్ అయితే 1/2 అవర్ నేను మా పెద్ద పాప అయితే కంపల్సరీ చేస్తాము. ఇంకా వాకింగ్ చేసేసి పైకి అయితే వచ్చేసి ఇంకా ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు నేను పూజ చేస్తున్నాను అనమాట ఈవినింగ్. ఎందుకంటే మా హస్బెండ్కి ఆఫీస్లో చిన్న పార్టీ ఉంటే ఇంకా తను రాను కొంచెం లేట్ అవుతుందని చెప్పారు. ఇంకా అందుకోసమే పూజ చేసేస్తున్నాను. పూజ చేసేసుకున్నాను కూడా. చేశాక ఇంకా మా పెద్ద పాప వచ్చేసి ఇక్కడ హోంవర్క్స్ అయితే చేస్తుంది. ఇంకా చిన్న పాప కూడా వచ్చేసింది. తన్ని కూడా తీసుకొచ్చేసిన తర్వాత ఇంకా ఆమె కూడా ఫ్రెష్ అప్ అయిపోయి ఇంక ఇద్దరికైతే చపాతీ అయితే చేసి ఇచ్చేసాను పన్నీర్ కర్రీతోటి. ఇంకా వాళ్ళతో పాటు నేను కూడా తినేసాను అనమాట. ఇంకా తిన్న తర్వాత ఇంకా కిచెన్ క్లీన్ చేసుకున్న తర్వాత ఎందుకు ఆ రోజు బోర్ కొట్టిందండి. ఎందుకంటే అప్పటికి టైము 7:30 అలా అవుతుంది. ఇంకేం చేయాలా అని అర్థం కాలేదు. పిల్లలు ఇద్దరు ఎట్లాగో చదువుకుంటున్నారు కదా. వాళ్ళకి యాక్చువల్గా ఏంటంటే ఫ్రైడే రోజు వేదిక్ మ్యాథ్స్ ఎగ్జామ్ ఉందన్నమాట. ఇంకా అందుకోసం వాళ్ళు కొంచెం బిజీగా చదువుకుంటున్నాను. ఇక్కడ ఏంటంటే నేను ఒక కబోర్డు గుర్తుకొచ్చిందనమాట. ఇవేంటంటే మేము అన్ని సరుకులు తీసుకొచ్చినవన్నీ అందులో స్టోర్ చేసుకునే కబోర్డు అనమాట. ఆ కబోర్డు అసలు చిందర వందరగా ఉందండి. ఎప్పటి నుంచో సర్దుదాం అనుకుంటున్నా, అసలు అవ్వట్లేదు. ఇంకా సర్లే సర్దుదాము, పిల్లలు కూడా ఎట్లాగో వాళ్ళ పక్కనే ఉన్నట్టుంటుంది, వాళ్ళు ఎలా చదువుతున్నారు ఏంటో చూస్తున్నట్టు ఉంటుంది కదా అన్నట్టు ఇంకా కబోర్డ్ అయితే ఓపెన్ చేశాను. ఇంకా అందులో ఆ కబోర్డ్లోకి వెళ్ళి కొన్ని వేరే కబోర్డ్లో పెట్టాల్సినవి ఉంటే అవి కూడా పెట్టేశాను. ఇదిగోండి సర్దుతున్నాను అనమాట. ఎన్ని వీడియోస్ అప్లోడ్ చేసినా కానీ అసలు వీడియోస్ కొన్ని డేస్ ఏమో యూట్యూబ్ కొన్ని వీడియోస్ ఏమో బాగానే రికమెండ్ చేస్తుంది, కొన్ని వీడియోస్ ఏమో అస్సలు రికమెండ్ చేయదు. ఎందుకో అండి. సేమ్ కంటెంట్ పెట్టినా కూడా కొన్ని వీడియోస్కి ఏమో వ్యూస్ బాగా వస్తాయి, కొన్ని వీడియోస్కి ఏమో వ్యూస్ అయితే అస్సలు బాగా రావండి. చూడాలి నా వీడియోస్ ఎప్పుడు వైరల్ అవుతాయో అండి. చేసిన తర్వాత 1 పెట్టుకొని మంచిగా 1 minute వదిలేసి మళ్ళీ వాటర్తో చాలా ఓపిక ఉండాలండి యూట్యూబర్స్కి మాత్రమే.
కానీ మన టైం అంటూ ఒక టైం రావాలి యూట్యూబ్లో క్లిక్ అవ్వడానికి. ఆ టైం కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. డైలీ వీడియోస్ పెడుతూనే ఉంటాను. ఎప్పుడో ఒకసారి మాత్రం నా వీడియోస్ క్లిక్ అవ్వవా, రీచ్ అవ్వదా, ఏంటంటే మెయిన్ జనాలకి కనెక్ట్ అవ్వాలండి. పీపుల్ కనెక్ట్ అయిపోయారు, మనకి కామెంట్ చేయాలి వీడియో బాగుందా లేదా అనేది. దానికోసమే వెయిట్ చేస్తున్నాను. చూడాలి ఆ టైం ఎప్పుడు వస్తుందో. ప్యాక్ చేసి ఎవరు ఏం చేయలేదమ్మా. సరిగ్గా ప్యాక్ చేసినాం కదా. మంచిది. మెల్లగా ఒక 1/2 అవర్ అయితే టైం పట్టిందండి. ఒక్కొక్కటి అందులో ఎక్స్పైర్ అయిపోయినాయి కూడా కొన్ని ఉన్నాయి అనమాట. ఇంక అవన్నీ తీసేసి ఇంక ఇదిగోండి కబోర్డ్ని అయితే ఇలా అయితే నీట్గా అయితే సర్దేశానండి. ఒక పెద్ద పని అయిపోయింది అన్నట్టు అయిపోయింది. నాకు ఎప్పుడు వీకెండ్ సరుకులు తెచ్చినా అక్కడ పెట్టేటప్పుడు సర్దాలి అనుకుంటూనే ఉంటాను. ఇంక ఇంతలో కొంతసేపు టీవీ చూశాక అంతలో ఇక మా హస్బెండ్ కూడా వచ్చారనమాట. ఇంకా ఆయన అయితే ఫ్రెష్ అప్ అవుతున్నారు. ఫ్రెష్ అప్ అవుతుంటే ఇంకా ఆయనకు కూడా ఒక్కటే చపాతీ చేశానండి, ఎందుకంటే లేట్ అయిపోయింది కొంచెము. ఇంకా ఆయనకు కూడా పెట్టేశాను అనమాట. ఇదే అనమాట నా థర్స్డే వ్లాగ్. ఈ వ్లాగ్ కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.